వనపర్తి జిల్లా కేంద్రంలో నిరంజన్ రెడ్డిని విమర్శించే నైతికత మేఘారెడ్డికి ఎక్కడిది? కేఎల్ఐ పంపుల ప్రారంభం ముమ్మాటికి బీఆర్ఎస్ విజయం. ఆంధ్ర ప్రయోజనాలు కాపాడడం కోసం రేవంత్ ఆరాటం. కల్వకుర్తి ఎత్తిపోతలు ప్రాజెక్టులో భాగమైన ఎల్లూరు, జొన్నల బోగాడ, గూడిపల్లి రిజర్వాయర్ల నుండి సాగు జలాల విడుదల చేసి రైతులను ఆదుకోవాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిడి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మేఘారెడ్డి అవగాహన రాహిత్యంతో ప్రకటనలు విడుదల చేస్తూ ప్రజలలో చులకనవుతున్నారని ఆరోపించారు. నిరంజన్ రెడ్డి ప్రాజెక్టుల మీద, సాగు జలాల మీద అవగాహన లేదని ఎమ్మెల్యే మాట్లాడడం హాస్యాస్పదం అని అన్నారు. కేసీఆర్ నిరంతరం రైతుల సంక్షేమం కోసం జూరాల ప్రాజెక్టులో నీటి లభ్యతను ముందే పసిగట్టి రిజర్వాయర్లు నింపి పంటలు పండించి సస్యశ్యామలం చేశారని, కానీ నేటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం ఉన్న సాగు జలాలు వినియోగించుకోవడంలో దారుణంగా విఫలమైందని విమర్శించారు. మహారాష్ట్ర, కర్ణాటక నుండి జూరాల ప్రాజెక్టుకు 2,30,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని, వరద నీటిని సద్వినియోగం చేసుకుని రిజర్వాయర్స్ నింపి వర్షాకాలం, యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వాలని గట్టు యాదవ్, వాకిడి శ్రీధర్, నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు. నీళ్ల మీద, వ్యవసాయం మీద బాధ్యత, మమకారం, సోయి లేని కాంగ్రెస్ సన్నాసి నాయకులకు మేము సమాచారం ఇవ్వదలుచుకున్నాం. నిన్న బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో భవన్లో పెద్దలు మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రైతాంగానికి సాగునీటికి నీళ్లు విడుదల చేయాలని కేఎల్ఐ ద్వారా జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్ల ద్వారా సాగునీటిని ఇవ్వాలని ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేదు. కేవలం తాగునీటికి మాత్రమే ఒకే ఒక పంపు నడిపి ఈ వర్షాకాలం సీజన్కు నీళ్లు ఎగ్గొడితే ఎరువుల సరఫరా, ఎరువుల కొరత ద్వారా వ్యవసాయదారుల్లో వ్యతిరేకత రాదని, వరి ధాన్యం కొనుగోళ్లలో గడిచిన సీజన్ లాగా రైతుల ద్వారా కిట్లు రావని, బోనస్ ఎగ్గొట్టొచ్చని ఒక సంకుచిత భావంతోన వ్యవసాయ రంగానికి నీళ్లు ఇప్పటి వరకు వదలలేదు. నిన్నటి వరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నార్లాపూర్ రైతుల ద్వారా ముట్టడిస్తాం, రైతులకు నీళ్లు ఇవ్వాలని నిన్న హెచ్చరిక చేస్తే హడావిడిగా ఈరోజు నీటి విడుదలను చేయడం జరిగింది. అది కూడా గుడిపల్లి రిజర్వాయర్లోనే నీళ్లు పడతా ఉన్నాయి. కానీ స్థానిక ఎమ్మెల్యే ఏమంటాడు, వ్యవసాయానికి కూడా కాలువల ద్వారా, గుడిపల్లి కాలువల ద్వారా నీళ్లు ఇస్తామంటున్నాడు. ఇప్పుడు పోయి చూస్తే కూడా ఇప్పటి వరకు కాలువలలో నీళ్లు లేవు, ఓన్లీ రిజర్వాయర్లో నీళ్లు పడుతున్నాయి. అంటే వీళ్ళ ఉద్దేశం ఇంకా కూడా వ్యవసాయ రంగానికి ఎగ్గొట్టాలనే ఆలోచనే ఉంది తప్ప, కానీ స్టేట్మెంట్ ఏమో నీళ్లు విడుదల చేసినాం అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొదటి నుంచి మోసపు మాటలు, అబద్ధపు మాటలు, ప్రజలను, రైతాంగాన్ని వంచే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప నిజంగా రైతుల పట్ల ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఆ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అనే కేసీఆర్ గారు ఇవాళ ఎంతో శ్రమ కోర్చి 50 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులు కాకుండా ఇవాళ ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1 కోటి ఎకరాలకు సాగునీటి అందించి తెలంగాణకు సంబంధించిన తలసరి ఆదాయం పెంచి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచి, రైతులను కూడా రారాజులుగా చేసిన ఘనత మన కేసీఆర్ గారికి దక్కింది.
ఇవాళ ప్రభుత్వం ఎలినో పేరిట అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల్లో కోత విధించడానికి ఇవాళ రైతులను నానా ఇబ్బందులు పెడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎలినో పేరిట వర్షాలు కురవవు, పంటలు కూడా ఎవరు వేయొద్దు, ముఖ్యంగా వరి వేయొద్దని హెచ్చరించిన ఈ ప్రభుత్వం తర్వాత మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వరద నీటి నారాయణపూర్ నుంచి అదేవిధంగా ఆల్మటి నుంచి జూరాలకు విపరీతమైన వరద నీరు వస్తుంది. ఆ వరద నీరు వచ్చే క్రమంలో అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే వరద మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిండిన తర్వాత కిందికి వచ్చే వరదను వెంబడే పసిగట్టి ఇక్కడున్న అధికారులను అదేవిధంగా ప్రజాప్రతినిధులను సమన్వయం చేసి వెంటనే గేట్లు ఎత్తించి రైతులకు కావాల్సిన సాగునీటి కోసం అన్ని రిజర్వాయర్లు నింపే ప్రయత్నం చేస్తుండే. అదేవిధంగా మొన్న ఆత్మకూరులో మా గౌరవ మాజీ మంత్రి వర్యులు అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యేలు అయ్యా మనకు వరద వస్తుంది, ఆ నీళ్లు మనం రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే శ్రీశైలం పోతాయి, శ్రీశైలం పోయిన తర్వాత అక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళు వాడుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తే అదే ఈ రేపు ఉదయం మేము ఆత్మకూరులో డ్యామ్ సందర్శించబోతున్నాం, పత్రికా సమావేశాలు నిలదీయబోతున్నాం అని చెప్తే అదే రోజు ఉదయం మేము పోయే లోపలనే గేటు తెరిచిన పరిస్థితి. అదేవిధంగా ఇవాళ జూరాల అదేవిధంగా నిన్న మా నాయకులు మాజీ మంత్రి వాళ్ళు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అదేవిధంగా కేఎల్ఐ కల్వకుర్తి ఫేజ్ 1 లో ఉన్నటువంటి ఎల్లూరు జొన్నలపొగడ అదేవిధంగా గుడిపల్లి రిజర్వాయర్లను కూడా నింపి నీరు ఎత్తిపోసి ప్రజలకు సాగునీరు అందించాలి, లేకపోతే మేము నార్లాపూర్ను ముట్టడిస్తాం, పాలమూరు రంగారెడ్డిలో భాగమైనటువంటి నార్లాపూర్ను ముట్టడిస్తామని చెప్తే మళ్లీ ఉదయం తెల్లారేసరికి మళ్లీ పంపులు ఆన్ చేసిన పరిస్థితి. ఇవాళ మేఘారెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఇప్పుడిప్పుడే క్యాంప్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన విడుదల చేసి. మిత్రులకు పార్టీ నాయకులకు హృదయపూర్వకంగా నమస్కారం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సాగునీరు ఇవ్వడంలో దాగుడు మూతలాడుతూ మరి వాళ్ళు అవగాహన రాహిత్యంతోన బాధ్యత లేని విధానాలతోన సాక్షాత్తు మరి నీళ్ల మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతానికి అల్లుడు, మరి ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత ముద్దుబిడ్డ, నల్లమల్ల పులిబిడ్డ. మరి పులిబిడ్డకు అల్లుడికి అల్లున్నట్లు శనున్నట్లు వీళ్ళు ఇద్దరు కూడా దశమగ్రహాల్లాగా పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్న శని మహాత్ములు వీళ్ళిద్దరు. వీళ్ళు నిజంగా పాలమూరు మీద అభిమానంగా ఉండింటే 3 ఏళ్ళు మీ పరిపాలనలో ఇవాళ కూడా పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి ఉండింటే ఎలినో వచ్చినా మరి జూన్ జూలై మాసంలోనే రైతాంగం మొత్తం కూడా మరి ఎక్కడికైనా కరిగట్లు చేసుకొని నారు వేసుకొని వరి నాట్లకు సిద్ధమవుతారు. ఆ తరుణంలోనే మీరు శనిలాగా ఒక ప్రకటన చేసిండ్రు. మీరు ఏమని చేసిండ్రు? ఎలినో వస్తుంది, రైతులు జాగ్రత్తగా ఉండాలి, మీ శివం అనే ఒక సమావేశాన్ని కూడా నిర్వహించి మరి సాక్షాత్తు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు నీళ్లు వదలడం కష్టంగా ఉంది, వదలొద్దని చెప్పి మరి మీరే జీవోలు జారీ చేసిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మీరు నీళ్లు మోటార్లు ఆన్ చేసినా కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ విజయం. నిన్న పెద్దలు నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ భవన్ లో పెట్టిన ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా చూసిండ్రు. మీరు ఆ మీడియాలో ఇచ్చిన సందేశాన్ని ఇచ్చుకొని మరి మేఘాల మీద మీరు వెళ్ళి మోటార్లు ఆన్ చేయడం జరిగింది. ఈ విజయం బీఆర్ఎస్ దే. ఇప్పటి కూడా మేము మీతో మనవి చేసేది ఏంటంటే జూరాలలో ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్లో మరి ఇప్పటికే శ్రీశైలంలో కూడా 160 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ ఉన్నాయి. మరి జూరాలకు వచ్చేస్తున్నటువంటి ఫ్లోర్ నుంచి శ్రీశైలం నిండడానికి ఇంకా కొంత టైం మాత్రమే ఉన్నది. దాని ద్వారా ఏదైతే ఇవాళ నిరంజన్ రెడ్డి చేసిన ప్రకటనకు జడుచుకొని మరి కేటీఆర్ గారికి ఇక్కడికి వచ్చి నార్లాపూర్ను ముట్టడిస్తాడని అనగానే మళ్ళీ మీరు ఆగమేఘాల మీద మోటార్లు మరి స్టార్ట్ చేయడం జరిగింది. మేము దీనికి సంతోషిస్తాం. మరి ప్రజలు ఇన్నాళ్ళు 2 నెలల నుంచి రైతాంగాన్ని మోసం చేసినందుకు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎలినో చైర్మన్
మన రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు పెద్దలు చిన్నారెడ్డి గారు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏం అధ్యయనం చేసి ఇప్పుడు రాష్ట్రంలో మొత్తానికి నీవే దాని కన్వీనర్ గా ఉన్నావు. మరి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినావు నువ్వు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఎప్పుడైనా సరే జూరాలకి కర్ణాటక మహారాష్ట్రలో జరిగే వరదలు ఎప్పుడు వచ్చినా కూడా జూరాలకు ఫ్లడ్ వస్తుంది. దాని ద్వారా శ్రీశైలంకి వెళ్తే ఆయన సోగి లేదా నీకు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మనకు పంటలు పండించుకునే అవకాశం ఉంది. మీకు సోగి లేక అవగాహన లేక మరి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి మీరు ఇవాళ దొంగ నాటకాలు ఆడుతూ ద్వంద్వ నీటిని ఆపి రైతులకు మోసం చేసిన విధానాన్ని ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పెట్టిన పొయ్యికి మండే వంటకి మీరు ఇవాళ వచ్చి అధికారంలో కూర్చున్నారు. మీరు ఎక్కడ కూడా ప్రాజెక్టుల డిజైన్లు చేయలేదు. ప్రాజెక్టుల ద్వారా ఎక్కడికి నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ ఏ పంటలు వండుతుందన్న అవగాహన కూడా లేదు. నేటికి కూడా మీరు మాట్లాడేది ఏంటంటే ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి సగం దోగి ఆపేసినటువంటి కాల్వల గురించి చెప్పడం తప్ప, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పడం తప్ప, ఈ భీమా ప్రాజెక్టులో కానీ కోయిల్ సాగర్ లో కానీ మిగతా ప్రాజెక్టుల నుంచి ఎన్ని నీళ్ళు వస్తాయి, రైతాంగానికి ఎక్కడ నీళ్ళు ఇవ్వచ్చనే పూర్తి సోగి జిల్లా మంత్రి కానీ జిల్లా ఎమ్మెల్యేలకు కానీ లేదు అని చెప్తున్నా. మీకు రాసలీలలు ఎక్కువ తక్కువ అయితే మీ అడ్డాలు మీ వ్యాపారాలు తప్ప మీరు ప్రజలకి చేసింది ఏం చెప్పిందని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ముమ్మాటికి చేసి పెట్టిన వండి పెట్టిన కూడు మరి ఇవాళ రైతాంగానికి ఫ్లడ్ ద్వారా నీళ్ళు ఇవ్వాల్సిన అవకాశం ఉన్నా కూడా దాదాపు మీరు 15 రోజుల నుంచి డిలే చేసిండ్రు. నువ్వు చెప్తున్నావు కదా 1వ తారీఖు నుంచి ఒక మోటార్ ఆన్ అయిందని చెప్పి. మీరు నకరాలు చేయొద్దండి. కేవలం తాగునీటి కోసమే మీరు ఆ ఆగస్టు 1వ తారీఖు నాడు మీరు ఒకటే పంపును కూడా ఆన్ చేసిండ్రు. ఇవాళ ఒక దొంగ ప్రకటన ఇచ్చినావు నువ్వు. మీ జీవోల ప్రకారం మీ అధికారులు మీ ఉన్నత మంత్రులందరూ కూడా ఒకే ఒక పద్ధతిలో జూరాల ప్రియదర్శన్కి నీళ్ళు ఇవ్వమని చెప్పి ఒక ఆర్డర్ కూడా పాస్ చేసుకొని రైతుల కలెక్టర్ల ద్వారా చెప్పియడం జరిగింది. మళ్ళీ నిన్న నిరంజన్